పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఓ ప్రభువా మమ్ము కాపాడగా దయచేయము. అందరూ ఓ ప్రభువా మమ్ము ఆదరించగా వేగముగా రండి. ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు పండుగ తర్వాత మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతగానో దీవించారు అని ఈ నూతన గృహ ప్రవేశంలో పాల్గొబోతున్నటువంటి కొండల ప్రబల్ కుమార్, రమ్య, నిజూజా, దివ్యాశ్రీ, హాసిని, మేరీ కుటుంబాన్ని, వారి తోబుట్టువులు, బంధువులు, తల్లిదండ్రులు అందరినీ కూడా దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ ఆ యేసయ్య దీవెనలు ఇంకా ఉంటూ ఎటువంటి దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఉండకుండా పరిశుద్ధాత్మ దీవెనతో కుమ్మరించండి యేసయ్య అని ప్రార్థించుకుంటూ దీవించుకుంటూ దీవెనలు కురిపించమని ప్రత్యేకంగా ఈ శుభతరుణంలో మనం ప్రార్థించుకుందాం. మరి ఈ తరుణంలో ప్రత్యేక విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని కూడా మనం ఆలకించుకుందాం. ప్రభు మీతో ఉండనుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 10వ అధ్యాయం పవిత్ర వచనములు 38 నుండి 42 వరకు. వారు ప్రయాణం చేయించుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చాను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించాను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చొని ఉండి ఆయన బోధనలు వినిచుండేను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీయో నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండటం మీరు గమనించట్లేదా? నాకు సహాయం చేయటకు ఆమెను పంపుడు అని. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులతో గురించి విచారించుతూ ఆతురపడుచున్నావు. కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చాను. ఇదే ప్రభు సువిశేషము. దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి యేసయ్య ఉన్నారు. ఆయన నమ్ముకొని ఆయనను జీవించిన వారందరూ కూడా దీవెనతో నింపి ఉన్నారు. మరి ఈరోజు ప్రబల్ కుమార్, రమ్య, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, తోబుడు బంధువులందరూ కూడా దీవించి ఉన్నారు. ఇంకా రాను రోజులు కూడా ఆ గొప్ప దేవుడు చల్లగా దీవించమని, ఆ ప్రేమ గల యేసయ్య ఈ నూతన గృహంలో ఎటువంటి దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఉండకుండా పరిశుద్ధాత్మ దీవెనలతో దీవించండి యేసయ్య అని ప్రార్థించుకుంటూ, మరియు ఆయన అనుగ్రహాలు, దీవెనలు ఇంకా అనేకంగా దయచేయమని, కరుణించండి యేసయ్య అని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. ప్రేమగల యేసయ్య నీ పాద సన్నిధిలో నివసింపచేయండి. ఈ నూతన గృహంలో ప్రవేశించబోతున్నటువంటి ప్రబల్ కుమార్, రమ్య, వారి కుటుంబాన్ని, బంధువులందరూ కూడా దీవించండి. ఆయన ఈ గృహంలో నివసించిపోయే వారందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని, దీవెనలతో నింపమని అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. ప్రేమగల యేసయ్య మీరు ఎన్నో కుటుంబాలను దర్శించారు, ఆశీర్వదించారు. వీరిని పిల్లా పాపలతో కూడా వర్ధిల్లు చేసి ఉన్నారు. మరి అన్ని విధాలుగా రానున్న రోజులు కూడా దీవించి కాచి కాపాడమని అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. ప్రేమగల యేసయ్య ఈ కుటుంబ సభ్యులందరూ దీవించండి. ఆయన ప్రతి ఒక్కరు కూడా దీవించండి. వారితో పుట్టు బంధువులు అందరినీ కూడా ఆశ్రదించి కుటుంబ సభ్యులను మీరు చేసిన పరిపాట్లు తోడుగా ఉండి వీరి శ్రమకు ప్రతిఫలాన్ని ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. ప్రేమగల యేసయ్య నీ ప్రవేశ మహాభాగ్యం, నీ ఆగమం ఆశీర్వాదకరం. నీ నీడలో ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా కలకలలాడినట్లు చేయమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. ప్రేమగల యేసయ్య ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమికూడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ ఉంటానని మీరు వాగ్దానం చేశారు. మరి మా మధ్యలో ఉంటూ ఈ నూతన గృహంలో ఎల్లప్పుడూ కూడా ఉంటూ మీరే ఇంటికి యజమానిగా ఉండి దీవించమని అమ్మ మరియ తల్లి మీ కుమారుని యొక్క అనుగ్రహాల ద్వారా కాచి కాపాడమని అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి. ఇప్పుడు అందరూ కలిసి ఒక పరలోక జపం, ఒక మంగళ జపం, కీర్తన స్తోత్రం.
సాయం కలందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించిదిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించినందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక ప్రార్థించుదాము. ప్రేమగల యేసు ప్రభువా, మా శ్రమకు ప్రతిఫలము మా ప్రణాళిక విజయం మీరే నాయన. ఈ నివాసము నీ ప్రేమ ప్రసాదితము, మా ఆశా రూపకల్పము. అలనాడు జక్కే ఇంటిని దర్శించి నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి ఉన్నారు. మార్తా మరియమ్మ గృహంలో ప్రవేశించి మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని దివ్యవాకు విలువను శిష్యులకు ఘనతను మీరు తెలియజేసి ఉన్నారు. అందుకు వందనాలు యేసయ్యా. నూతనంగా నిర్మించుకున్నటువంటి గృహము ఈ కుటుంబ సభ్యులు గండెల ప్రవల్ కుమార్, రమ్య, రిజోసా, దివ్యాశ్రీ, హాసిని, మేరీ, చిన్నారి బిడ్డలు, వారి తల్లిదండ్రులు, తోబుట్టులు, బంధువులు ఇక్కడ వారందరినీ కూడా దీవించండి ఆయన. మరి మీరు ఇచ్చినటువంటి కానుకగా బహుమతిగా ఇంటిలో మీకు ప్రాధాన్యత ఇస్తూ మీ దీవెనలు పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. మరి ఇంకా రాను రోజుల్లో వారి కోరికల తలపులన్నీ నెరవేరి మీ ప్రేమ దీవెనల ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మా అందరి మీద కురిపించమని, ఈ నూతన గృహంలో ఎటువంటి దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఉండకుండా పరిశుద్ధాత్మ దీవెనల ద్వారా కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆ యేసయ్య మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని అందరినీ కూడా చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఈ గృహాన్ని పరిశుద్ధ జలాలతో ఆస్వాదించుడగా పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం. Danke.